తనూజ అలా చేస్తదని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తనూజ ఏం చేస్తుందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టి కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, రెబెల్ టాస్క్ జరుగుతుంది అందరికి తెలిసిందే. సో, ఆరెంజ్ టీమ్‌లో మన తనూజ, గౌరవ్, ఇమాన్యుల్, రాము వీళ్ళున్నారు. సో, వీళ్ళల్లో గ్రీన్ కార్డ్ ప్రతి టాస్క్ వీళ్ళే గెలుస్తున్నారు. అది తెలిసిన విషయమే. కాకపోతే టాస్క్ గెలిచినప్పుడు ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు ఇమాన్యుల్ తీసుకున్నాడు. సెకండ్ టాస్క్ ఆడింది తనూజ కాబట్టి తనూజ తీసుకుంది. మూడో టాస్క్ వాటర్ టాస్క్, బకెట్ల టాస్క్ అయిపోయిన తర్వాత గౌరవ్‌కి ఇస్తామని చెప్పారు. కానీ టాస్క్ అయిపోయి విన్ అయిన తర్వాత గౌరవ్‌కి ఇవ్వకుండా అది నాకు కావాలి అని తనూజ కొట్టుకునిద్ది. నాకు కావాలని చెప్పి ఇమాన్యుల్ కొట్టుకుంటాడు. రాము పాపం రాము మంచి బాలుడు లెక్క చూస్తానే ఉంటున్నాడు తప్ప ఏం లేదు. అంటే మన తనూజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు ప్లాన్ చేసుకొని గౌరవ్‌ని ఎల్లగొట్టేద్దాం అనుకుని ప్లాన్ యేసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రీన్ కార్డ్ ఇమాన్యుల్ దగ్గర లేకపోతే ఇమాన్యుల్ తీసేస్తారు. గౌరవ్ దగ్గర లేకపోతే గౌరవ్‌ని తీసేస్తారు. అది తెలిసిన విషయమే. సో, వీళ్ళిద్దరూ అలా ఒక ప్లాన్ అనుకుని పాపం గౌరవ్‌కి అన్యాయం చేద్దాం అనుకున్నారు. బట్ గౌరవ్ పెట్టిన ప్రతి పాయింట్స్ కరెక్టే. మీరు ఫస్ట్ నాకు ఇస్తా అన్నారు. నేను రిస్క్ చేశాను కదా 2 సార్లు. మరి ఇప్పుడు మీరెందుకు రిస్క్ చేయరు? నాకు కావాలని గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. మరి గౌరవ్‌తో ఎందుకొచ్చిన గోల అనుకున్నారో, లేకపోతే ఆలోచించుకొని కరెక్టే కదా అనుకున్నారో, బట్ లాస్ట్‌కి అది గౌరవ్‌కి ఇచ్చారు. కానీ ఏం ఉపయోగం? బట్ లాస్ట్ అందరు హౌస్‌మేట్ ఓటింగ్స్‌లో రెబెల్ గౌరవ్ అని చెప్పి ఓటేసారు. బట్ రెబెల్ గౌరవ్ కాదు. గౌరవ్ అయితే ఎలిమినేట్ అయ్యి కంటెండర్స్‌లోంచి ఎలిమినేట్ అయిపోయాడనమాట. సో, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు పాపం వీళ్ళ వల్ల గౌరవ్‌కి అన్యాయం జరిగిందేమో అని అనిపించింది. బట్ ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఉన్నా గానీ ఓటింగ్‌లో అందరూ ఓట్లేసి పంపించేశారు కాబట్టి మనం ఏం చేయలేం. బట్ లాస్ట్‌కి కంటెండర్స్ రేస్‌లో మన దివ్య, సుమన్ శెట్టి, బన్నీ గారు, తనూజ, ఇమాన్యుల్, రీతు చౌదరి ఈ ఆరుగురున్నారు. ఈ ఆరుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు? అసలు ఈ ఏ గేమ్ పెడతారు అనేది రేపు చూడాలి. సో, నాకైతే రీతు చౌదరి ఆర్ సుమన్ శెట్టి అన్న వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతారనుకుంటున్నా. కానీ సుమన్ అన్న ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురిని పక్కన పెడితే ఇంకో కెప్టెన్ అవ్వంది మన భరణి గారు, రీతు, తనూజ. సో, వీళ్ళ ముగ్గురిలో నుంచి చూద్దాం. ఐదర్ రీతు ఆర్ తనూజ అవుతారేమో అనుకుంటున్నాను. భరణి గారైతే ఆయన కొంచెం ఇమ్యూనిటీ వచ్చిద్ది. నెక్స్ట్ నామినేషన్స్‌లో ఉంటాడు. తెలిసిన విషయమే. మరి ఏమైద్దో తెలియట్లేదు. కొంచెం రేపైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న, ఈరోజు ఎపిసోడ్‌లో పెద్ద ఏం బాలేదు. బోర్ కొట్టింది. కనీసం రివ్యూ వీడియోలు చేద్దామన్నా గానీ అసలు అక్కడ కంటెంట్ ఏం లేదనమాట. సో, రేపైనా ఏమైనా మంచిగా గేమ్స్ ఏమైనా పెడతాడేమో చూద్దాం. సో, లెట్స్ సీ. ఈలోపు మీకేమనిపిస్తుందో, ఎవరు కెప్టెన్ అవుతారో కింద కామెంట్ పెట్టండి.